ఇప్పుడు రామకృష్ణ వెనిజులా తర్వాత మనం ఎన్నిసార్లు చూసాం బోర్డులు. అదే అపర్ణ ఎన్నిసార్లు పేపర్లో అడ్వర్టైజ్మెంట్లు చూసాం. అవునవును. ఏది 5 ఏళ్ల తర్వాత అది కూడా తాడేపల్లిలో. అట్లాంటిది ఇప్పుడు ఒక్కసారి అది మెయిన్ రోడ్డు మీద హైవే కాను. అట్లాంటిది ఈ లోపలికి ఎక్కడి నుంచి వెళ్తారు? వెళ్ళాలి అంటే ముందు ఈ కేంద్ర ప్రభుత్వ సంస్థలన్నీ వచ్చేస్తే, దాంట్లో ఉద్యోగులందరూ వచ్చేస్తే, ఆ ఉద్యోగులతో పాటుగా అక్కడికి వచ్చి పనులు చేయించుకునే జనాలు వచ్చేస్తుంటే, అలా వచ్చేస్తుంటే నిదానంగా పెరుగుతుంది. ఇదంతా జరగాలంటే నరేంద్ర మోడీని ఇక్కడికి తీసుకురావాలి. మోడీ పేరు చెప్పి ఇక్కడ కేంద్ర ప్రభుత్వ సంస్థలు ముందుకు తేవాలి. వైజాగ్ సక్సెస్ లో ముందు కేంద్ర సంస్థలే, హైదరాబాద్ సక్సెస్ లో ముందు కేంద్ర సంస్థలే, బెంగళూరు సక్సెస్ లో ముందు కేంద్ర సంస్థలే. అందుకని అసలు ప్రారంభం ఇప్పుడు చేస్తున్నారు కేంద్ర సంస్థలు ఇక్కడికి తీసుకొచ్చే ప్రయత్నం. మరొక అంశం రాజ్యసభ సీటుకి సంబంధించి విజయసాయి రెడ్డి గారు రాజీనామా. మన రాష్ట్రంలో ఉందా అదే అవకాశం? పక్క రాష్ట్రాలకైనా వెళ్ళిపోతుందా? రకరకాల పేర్లు వినబడుతున్నాయి. అన్నామలై అని, స్మృతి ఇరానీ అని, మందకృష్ణ మాదిగ అని, వీళ్ళ ముగ్గురు కూడా పక్క రాష్ట్రానికి సంబంధించిన వాళ్ళే. సమస్య ఏంటంటే తెలుగుదేశానికి ఏమో ఓట్లు మాయి సీట్ బీజేపీది అనేది కోపం ఉంది. బీజేపీ ఏమంటది, వాళ్ళని బెదిరించి రాజీనామా చేపిస్తుంది మేము, కాబట్టి అప్పటికి నీకు 50% ఆఫర్ ఇస్తున్నాం. లేదు అంటే నీకు 2026 దాకా 26లో 3 వస్తాయి, మళ్ళీ 28లో 3 వస్తాయి, 6 నీకు ఇప్పుడు మేము ఇప్పిస్తున్నాం కదా. లేకపోతే అప్పుడే 3 వచ్చేసినాయి కదా, 2 వచ్చేసినాయి కదా, 2 కదా. ఇట్టుంది ప్రస్తుతం. బేసిక్ గా అయితే గనక ఇప్పటికే ఒకటి తెలంగాణకి పోయింది, కృష్ణకి. ఇప్పుడు ఇంకోటి మళ్ళీ తెలంగాణకి ఇప్పించే ప్రయత్నం చేస్తున్నారు మందకృష్ణ మాదిగ. మందకృష్ణ మాదిగని పట్టుకెళ్ళింది చంద్రబాబు. అందుకే ప్రాక్టికల్ గా బీజేపీ టికెట్ ఇప్పించి రాజ్యసభ అనేది. అంటే అక్కడ సామాజిక వర్గాల పరంగా కూడా ప్లానింగ్ మందకృష్ణ మాదిగతో ప్రయోజనం పొందడం ఈయన. అంటే మేము ఎస్సీలకి ఇచ్చాం, అప్పుడు బీసీలకి ఇచ్చాడు ఆయన, మేము ఇప్పుడు ఎస్సీలకి ఇచ్చాం అని చెప్పుకోవడం. అంటే బేసిక్ గా ఇక్కడ సమస్య ఏంటంటే మందకృష్ణ మాదిగకి బీజేపీ తరపున ఇప్పిస్తే ఈయన ఇచ్చినట్టు అవుతుంది. తెలుగుదేశం ఇచ్చిందా? మొన్న మోపిదేవి వెంకటరమణ బీసీ, ఆయన సీట్ ఎవరికి ఇచ్చారు? సానా సతీష్ కాపు, ఓసీకి ఇచ్చారు. అట్లాగే బేదమస్తాన్ రావు బీసీ, ఆయనకే కంటిన్యూ చేశారు. ఇది అంటే రెండిట్లో ఒకటి పోయింది. మూడోది కృష్ణయ్యది కృష్ణకి ఇచ్చారు, అది బీజేపీకి ఇచ్చింది. అంటే బీసీఏ అనేది ప్రాధాన్యత అలాగే ఉంది. ఇప్పుడు ఎస్సీ అనేది ఇప్పుడు కొత్తగా యాడ్ బీసీ ఒకటి ఓసీకి పోయింది, అవును. కాబట్టి అది జగన్ ఇచ్చింది బీసీ ఓసీలకు ఇచ్చాడు. వీళ్ళు ఇప్పుడు వీళ్ళు ఇవ్వట్లేదు కదా, తెలుగుదేశం ఇచ్చిందా? కృష్ణ బీజేపీ ఇచ్చినట్టే. ఇంకోటి మందకృష్ణ మాది పేరేంటి, మందకృష్ణ మాదికి ఇప్పుడు టీడీపీ తరపున కాదు, బీజేపీ తరపున. అప్పుడు వీళ్ళ ఖాతాలో ఎట్టబడుతుంది? అంటే కూటమిలో ఏంటంటే సీటుని బీజేపీ తీసుకోవడం వీళ్ళకి మండుతుంది. అలాగని డైరెక్ట్ గా బీజేపీకి ఇవ్వనని చెప్పే ధైర్యం లేదు. కాబట్టి బీజేపీకి ఇప్పించి ఎట్లయితే సీఎం రమేష్ ఈ ఉన్నదో ఆ టైప్ లో మన తెలుగుదేశం వాడిని అక్కడ పెట్టించాలి. లేదంటే మేమే రికమెండ్ చేసామని చెప్తారు రేపు. అది 2 వైపులు. అంటే ఇచ్చినా ఇవ్వకపోయినా బీజేపీకే, ఇస్తే ప్రయోజనం తెలుగుదేశానికి, ఇవ్వకపోతే బీజేపీని బదనాం చేయటం. స్వయంగా చంద్రబాబు గారు తీసుకెళ్లారు మందకృష్ణ మాదిగని, కానీ అమిత్ షా ఇవ్వలేదు.